నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్లు చూసాం. అవి ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే మహిళలు కూడా ఎంత క్రూరత్వంగా ఉంటారా అనే ఒక భయం ప్రతి మగాళ్ళలో కలిగించేలాగా ఈ మధ్య చాలా సంఘటనలు మనం చూసాం. మేఘాలయ సంఘటన కావచ్చు, అమీన్పూర్ సంఘటన కావచ్చు. ఏదైతే అక్రమ సంబంధాల ద్వారా ఉన్న భర్తల్ని కడతెర్చే అంశాలని చూస్తుంటే కొత్తగా పెళ్లి చేసుకునే అబ్బాయిలందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది ఈ సమాజంలో. సో మహిళల్లో ఇటువంటి పైశాచికత్వం ఎందుకు పెరిగిపోతుంది అంటే మహిళలు వాళ్ళని చూస్తే మనం అమ్మ అని ఒక మాతృమూర్తిలాగానో ఒక సోదరులాగానో మనం చూస్తే దండం పెట్టాలనిపించే మహిళల్లో ఇలాంటి అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఇలాంటి ఈ ప్రవర్తన ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది? ఇదే ఈరోజు చాలా పెద్ద డాలర్ క్వశ్చన్గా మారిపోయింది. ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి ఇట్లాంటి అంశాలన్నీ కూడా. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తల్ని కడతీర్చేటటువంటి అంశాలన్నీ కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వీటన్నిటి మీద ఒకసారి మనం అధ్యయనం చేసుకుందాం. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి ప్రియా చౌదరి గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్, ఆమెతో మాట్లాడదాం. నిజంగానే మరి సమాజంలో ఎలాంటి సంఘటనలు, ఇవే కాదు చాలా సంఘటనలు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా మనం ఒకసారి ఆమెతో మాట్లాడి దాని మీద ఆమె ఏం వివరణ ఇస్తారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం అంటే కేవలం మహిళలే కాదు మేడం, ఈ మధ్య మనం చూసాం మతపరంగా కూడా చాలా దారుణమైనటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అది ఈ మధ్య క్రిస్టియన్ సంబంధించినటువంటి కొంతమంది నీచమైనటువంటి పాస్టర్లు వాళ్ళు మాట్లాడే విధానాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ముందుగా మనం ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి భర్తలను కాడతీర్చే అంశాల గురించి మనం చర్చించుకుందాం. మేడం ఈ మధ్య ఎప్పుడు కూడా మనం చూడలేదు మేడం. సరే అక్రమ సంబంధాలు అంటే గుట్టుగా చేసుకున్నారు, అది వేరే విషయం. కానీ సమాజంలో భర్త భయపడే పరిస్థితికి వచ్చేసింది. కనీసం ఒక భార్య గ్లాస్తో మంచిలు ఇచ్చినా ఇందులో ఏమైనా కలిపిందేమో భయపడే పరిస్థితి అంటే ఇట్లా చర్చించుకోవాలంటే భయంగా ఉంది నాకు కూడా. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును ఏంటి మేడం అంటే ఎందుకు ఇలాగా ఈ సమాజం ఇలా ఎందుకంటే ఒకప్పుడు మహిళల మీద మగవాళ్ళు ఆకృత్యాలు చేశారు, అత్యాచారాలు చేశారు, చంపేశారు, రేపు ఇలాంటివి చూసాం. కానీ రివర్స్ ఇప్పుడు అంటే ఆడవాళ్లే మగవాళ్ళని ఇది చేస్తున్నారు. కారణం ఏంటంటారు మేడం? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఇలాంటి నేరపూరితమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క చర్యల్ని మాత్రం నేను నిర్బంధంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ ఇది ధర్మం కూడా కాదు. రైట్? అయితే చాలా చాలా చర్చలు చూస్తున్నాను నేను వీటి మీద. చర్చలు జరుగుతున్నాయి, అందరూ బాధపడుతున్నారు, అందరూ ఇదవుతున్నారు. మాట్లాడుతున్నది ఏంటి అని అంటే చాలా వరకు వచ్చేటటువంటి అంశాలు సోషల్ మీడియా చెడగొట్టేస్తుందండి. ఆడపిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ రావడంతో వాళ్ళు మాట వినట్లేదండి. గుడ్, ఇవి రెండు కరెక్టే. కానీ ఈ రెండు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేశాయా చెప్పండి? ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈ రోజు ఎందుకు ఇంత దారుణం జరిగిపోతుంది అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి మీడియాలో ఉన్నటువంటి యాంకర్లకు కానీ, మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కానీ తెలియనటువంటి అంశం ఏంటంటే చరిత్రలు తెలియసుకోరు వీళ్ళు. వీళ్ళకి చరిత్రలతో సంబంధం లేదు. కూర్చుని మాట్లాడేటటువంటి కొంతమంది విశ్లేషకులు కూడా చరిత్రని టచ్ చేయకుండా సంచలనం మాట్లాడాలి, ఆ రోజు ఎంత ఆవేశంగా మాట్లాడితే ఆ రోజుకి నేను పాపులర్ అవుతాను అనుకునే కొంతమంది మాట్లాడేటటువంటి మాటలను కూడా నేను ఖండిస్తూ, నేను ఇలాగే చాలామంది మన ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలకి, యాంకర్స్కి కానీ, జర్నలిస్టులకు కానీ ఎప్పుడైనా నాకు ఏదైనా చూస్తున్నప్పుడు వాళ్ళ ఇమ్మెచ్యూరిటీని దాంట్లో చూసిన తర్వాత నేను డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎందుకు అనంటే మమ్మల్ని గైడ్ చేసిన మా గురువులు చాలామంది ఉన్నారండి, మా సీనియర్స్. ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము చదువుకుంటూనే ఉంటాం, ఇప్పటికీ మేము తెలుసుకుంటూనే ఉంటాం. మాకు తెలిసింది చాలా తక్కువ అనేది ఫీల్ అవుతాం. నిజంగానే చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో. అమ్మ మీరు కొంచెము ఇలా మీరు మాట్లాడినటువంటి అంశాలు ఈ స్థితిలో మీరు రెచ్చగొట్టే పద్ధతులకి వెళ్ళకండి. ఒకసారి సబ్జెక్టు మొత్తం ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ వెనక ఏం జరిగింది అనేటటువంటిది కూడా మీరు తెలుసుకొని వెళ్ళండి అని అంటే కొంతమంది ఆడపిల్లలు అయితే కేర్ నాట్, మూతి విరిచి మొక్కం విరిచి నా ముందు నుంచే వెళ్ళిపోయినటువంటి ఆబ్వియస్లీ. రెండోది ఏంటి అని అంటే మగపిల్లలకి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఒకటే,
చరిత్ర ఎవరికి కావాలి మేడం? ఇవాళ దాన్ని హైలైట్ చేసామా, పక్కన పడేసామా, చరిత్రతో మాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు వస్తా చరిత్రకి. చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈరోజు ఆడపిల్లలు ఈ విధమైనటువంటి హింసాత్మక సంఘటనలకి వెళ్ళిపోయి ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలతోటి ఆడది ఉన్నది ఇప్పుడు కాదు, ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినటువంటి క్రూరత్వం కాదు. ఇది క్రూరత్వం కానే కాదు. అనాదిగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుందాం, మన చరిత్రలు తిరగేసుకుందాం, మన పురాణాల్లోకి వెళ్దాము. అలాగే గత కాలం యొక్క పరిస్థితులు, మన యొక్క సంస్కృతి ఏ విధంగా ఒక మహిళ పట్ల ఎలా ఉంది, ప్రపంచం మొత్తంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇవాళ తెలుగు భారతదేశంలో జరుగుతుందని కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ ప్రపంచం మొత్తం ఇలాగే ఉందన్న విషయం ఇప్పుడు కాదు. మన అమెరికా లాంటి దేశాల్లో భర్తను చంపేస్తున్న భార్యల గురించి చదివి 2 దశాబ్దాల కిందటే మనం చదువుకున్నాం. అక్కడే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అనేది, స్త్రీలో ఫ్రస్ట్రేషన్ చూసాం. అది ఇక్కడికి రావడానికి కొంచెం ఒక దశాబ్దంన్నర పట్టింది ఇక్కడ. కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే, మొదటి నుంచి కూడా స్త్రీ యొక్క శక్తి పట్ల మగవాడికి చిన్న చూపు. మగవాడిలో ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో, కొంతమంది ఇది యాక్సెప్ట్ చేయరు, కానీ విశ్లేషించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం చాలా ఉంది. నేను ఇప్పుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మనం మాట్లాడదామంటే రామాయణం నుంచి తీసుకుందామండి. ఓకే, రామాయణం నుంచి తీసుకుంటే కూడా అక్కడ సీతాదేవి అడవులకు ఎందుకు వెళ్ళింది? సీతాదేవి అడవులకు ఎందుకు వెళ్ళింది అనంటే, నిండు గర్భవతి అడవులకు ఎందుకు వెళ్ళిందంటే రాముడు పంపించేశాడు అనుమానించి అని మాట్లాడతారు. రాముడు పంపలేదండి. ఆ రాముడు చెవిన ఏ మాట అయితే పడిందో, ఒక వ్యక్తి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తి సీతమ్మ గురించి చులకనగా మాట్లాడడం తట్టుకోలేకపోయాడు. ఆయన చాలా వెరీ సెన్సిటివ్ పర్సన్. ఎంత వీరుడో, ఎంత పరాక్రముడో. అంత భార్య దగ్గరికి వచ్చేసరికి, సీతాదేవి దగ్గరికి వచ్చేసరికి ఆయన అంత సెన్సిటివ్, అంత ఎమోషనల్ పర్సనాలిటీ ఆయన. అందుకే శ్రీరాముడు లాంటి భర్త కావాలని ఎందుకు కోరుకుంటారండి? రాముడు అనుమానించి పంపించాడు కదా అని చెత్త మాటలు మాట్లాడతారు. లేదండి, ఎప్పుడైతే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పర్సన్ మాట్లాడాడో, శ్రీరామచంద్రుడు ఆలోచించింది ఏంటి అనంటే, ఒక ఆడది అక్రమ సంబంధం పెట్టుకుంది అని మందలించడం కోసము సీతమ్మని వాడు ఉదాహరణగా తీసుకొని, అక్కడ రాముడు నన్ను చేతగాని వాడి కింద చూపించలేదు, సీతమ్మ యొక్క క్యారెక్టర్ని వాడు పాయింట్అవుట్ చేశాడు. ఇది ఇలాగే ఉండి నేను సీతమ్మని ఇక్కడే పెడితే ప్రతి ఒక్కడు కూడా సీతమ్మ క్యారెక్టరైజేషన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తారు, అధఃపాతాళానికి తొక్కేస్తారు. ఆమె యొక్క ఔచిత్యం, నా కోసం అగ్ని ప్రవేశం చేసి పునీత అయ్యి వచ్చినా కూడా ఈ ప్రపంచం ఆమెను అర్థం చేసుకోలేదు. బికాస్ షీఈ్ అ వుమన్. నేను ఆమెని కాపాడాలి అనంటే ఈ రాజ్యానికి దూరంగా పంపించేయాలి, నా నుంచి దూరంగా పంపించేయాలి. ఎప్పుడు ఈ గాసిప్స్ ఆగుతాయంటే, నాకు తనకి మధ్య ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ ప్రపంచానికి నేను చెప్పగలిగిన రోజు నా సీతను నేను కాపాడిన వాడిని అవుతాను అని చెప్పి. అప్పట్లో డివోర్స్ లేవు, డివోర్స్ ఉన్నా, బహుభార్యాత్వం ఉన్నా కూడా ఆయన ఒకటే మాట, ఒకటే భార్య. ఆమెని ఆయన బాధ అనుభవిస్తూ అడవులకు పంపించేశాడు. పంపించినప్పుడు సీతమ్మ నా రాముడు ఎందుకు పంపించాడని ఎంత ఆవేదన చెందిందో, అలాగే సీత తల్లి అయినటువంటి భూదేవి ఎంత ఆగ్రహం చెందింది. ఆడదానిగా పుట్టడం ఒక పాపమా శాపమా అని ఆ భూదేవి బాధపడి ఆ ఆక్రోశంతో చివరికి ఏం చేసింది? ఆమెని తనలో కలిపేసుకుంది. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఈ మగవాళ్ళు ఇంతే, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు అని రాముణ్ణి కాదు, ఈ ప్రపంచంలో ఒక ఆడదాని యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేటటువంటి చూసినటువంటి ఆక్రోశము ఆమెని మళ్ళీ తిరిగి అక్కడికి పంపితే మళ్ళీ నీ జీవితం ఇంతే బిడ్డ, నా దగ్గరికే వచ్చేసే అని చెప్పేసి అని తనలో ఐక్యం చేసుకుంది. భారతం కొత్తం. ఓకే, మహాభారతానికి వద్దాం. త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం. మహాభారత యుద్ధంలో అంత పెద్ద యుద్ధం ఎందుకు జరిగిందండి? చాలా మంది మాట్లాడతారు ఆడోళ్ళ వల్ల యుద్ధాలు జరిగినాయని. చెంప పగులుతుంది.
ఆడవాళ్ల వల్ల యుద్ధం జరగలేదండి. మగవాడి నోటి దురుసుతనం వల్ల, మగవాడి యొక్క స్త్రీలోలత్వం వల్ల రామాయణంలో యుద్ధం రామరావణాసురులకి యుద్ధం ఎందుకు జరిగింది? రావణాసురుడి యొక్క అహంకారము స్త్రీ మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావం, రైట్? అక్కడ ఒక మగవాడి యొక్క అహాన్ని అణచడానికి, వాడిలో ఉన్నటువంటి స్త్రీలోలత్వాన్ని చంపడానికి రాముడు యుద్ధం చేశాడు. అంటే అక్కడ తీసుకెళ్ళినటువంటి ఆడదాన్ని యుద్ధం చేసి వెనక్కి తెచ్చుకున్నాడంటే రాముడు స్త్రీ యొక్క గొప్పతనము ఎంత ఎంత పవిత్రమైనటువంటిదో మీరు అర్థం చేసుకోండి. ఆ స్త్రీని వెనక్కి తెచ్చుకున్నాడంటే ఆ స్త్రీ ఎంత గొప్పదిరా. అలాగే మహాభారత యుద్ధంలో ద్రౌపది వల్ల యుద్ధం జరిగింది అని మాట్లాడతారు. ద్రౌపది వల్ల యుద్ధం జరగలేదండి. అక్కడ ద్రౌపదిని అంతమంది దుష్ట చతుష్టయము, గుర్తుందా? మహాభారతం దుష్ట చతుష్టయంతో జరిగింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఆయన ఎవరు పాచికలాడతాడు, శకుని, కర్ణుడు అంతే, కర్ణుడు, వీళ్ళ వల్లనే అది జరిగింది. అక్కడ ఏం జరిగిందండి? నిండు సభలో ఆవిడ బహిష్టులో ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమె క్లియర్గా చెప్తుంది, నేను ఏకవస్త్రనండి, నేను రాను, నేను ఏకవస్త్రం అంటే నేను మీ అందరి ముందుకు వచ్చి అక్కడ నిలబడే స్థితిలో కూడా శారీరకంగా కూడా నేను లేను. చెప్పినా కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి సభలో పడేసి వివస్త్రను చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఆడదాని ఘోష ఎంతమంది ఆడవాళ్ళ గుండెలకి తగిలిందండి. అవునా? ఆ ఘోష నుంచి ఆ ద్రౌపది ఎంత తట్టుకొని ఉంటే, ఆమె యొక్క బాధని ఆమె తల్లి మోయలేదా? ఆమె బిడ్డలు మోయలేదా? ఆ అవమానాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రతి స్త్రీ మోయలేదా? ఆ ప్రతి స్త్రీలో ఎంత ఆవేదన ఉండి ఉంటుంది. స్త్రీ కాబట్టే కదా అలా తీసుకొచ్చి అవమానించారు. 5 భర్తల ముందు ఒక స్త్రీ అవమానపడాలా అండి? అంటే స్త్రీని ఏ విధమైనటువంటి చులకన చూపుతోటి ఆది నుంచి ఇక్కడికి వచ్చింది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కొద్దాం సార్. కలియుగంలో సతీ సహగమనాలు ఇవి మన వేదాల్లో లేవు, పురాణాల్లో లేవు, గ్రంథాల్లో లేవు. కొంతమంది కుహన మనుషులు, మేధావులు కుహనా వర్ణం, ఒక అగ్రవర్ణం రచించినటువంటి స్త్రీని అణగదొక్కేయాలి అనేటటువంటి ఒక కుతంత్రంతో పెట్టినటువంటి ఈ యొక్క ఇది. అప్పట్లో అక్కడ కూడా స్త్రీ బలైంది. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి సతీ సహగమనము. ఎందుకు సతీ సహగమనము అనంటే, ఇదివరకు రాజులు రాజ్యాలు ఇది చేసి వెళ్ళిపోతే భార్యలను కూడా ఆ ఓడిపోయినటువంటి రాజుని చంపేసి భార్యలను తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ కూడా స్త్రీ ఆ యొక్క లింగ వివక్షకి గురయ్యింది. అక్కడ కూడా స్త్రీ అణిచివేయబడినటువంటి ఆ యొక్క క్షోభ. సో అందుకని చెప్పేసి భర్త చనిపోయాడు అనంటే ఆ స్త్రీ మళ్ళీ ఎవరికి లైంగికంగా ఏ విధంగా టార్గెట్ అవుతుందో అని కొంతమంది ఇచ్ఛాపూర్వకంగానే, అంటే ఈ ప్రపంచంలో నాకు రక్షణ లేదు అని ఇచ్ఛాపూర్వకంగానే సతీ సహగమనం చేస్తే, కొంతమంది బలవంతంగా, అంటే ఈ రాజు యొక్క భార్యవి నువ్వు, ఇంకొకళ్ళకి నువ్వు ఈ విధంగా సుఖపడడానికి వీలు లేదు, నువ్వు బ్రతికేటటువంటి హక్కే నీకు లేదు అని ఒక మరణ శాసనం రాసేసి బ్రతికుండంగానే చితి మీద కూర్చోబెట్టి భర్త తలను ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఓ స్త్రీ నీ యొక్క స్థితి ఇది అని చెప్పి చితి మంటల్లో నిట్ట నిలువుగా ప్రాణం ఉన్నప్పుడే తగలపెట్టినప్పుడు ఆ హాహాకారాల యొక్క శబ్దం ఏ తల్లిని కదిలించింది, అక్కని కదిలించింది, అన్నని కదిలించింది, ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కదిలించలేదా? ఘోష. అక్కడి నుంచి వస్తే తర్వాత ఉన్నటువంటి శకం బాల్య వివాహాలు. దాన్ని కొట్లాడుకొని దాన్ని ఓవర్కమ్ అయ్యి వస్తే, అరే చిన్నతనంలోనే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పుట్టగానే ఇది నీ పెళ్ళాం అనేసేయడము, ఆమెకి ఇష్టముందో ఇష్టాలతోటి పని లేకుండా అతి భయంకరమైనటువంటి బలవంతపు పెళ్ళిళ్ళు చేసేసి
తను ఈ ప్రపంచాన్ని చూసేలోపు అప్పట్లో మెచ్యూరిటీ 9 సంవత్సరాలు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలకి అవ్వగానే కాపురానికి పంపించేస్తే ఆమె 15 సంవత్సరాలకే తల్లులు 14 సంవత్సరాలకి మా మదర్ 14 yearsకి మదర్ అయింది. ఓకే 14 ఏళ్ళు అంటే ఇప్పటికి మా ఇంట్లో పిల్లకి నేను ఇప్పటికీ అన్నం పెడతాను. తన టీనేజ్లో ఉంది, భోజనం నేనే పెడతా, వచ్చి ఒళ్ళో పడుకుంటుంది. ఇంకా చిన్నపిల్లే నాకు అది. ఆ చిన్న పిల్ల ఇంకొక పిల్లకి తల్లి అయిపోయింది అంటే ఆ ప్యూబర్ట్ అంటారు కదా, ప్యూబర్టీ అంటే అప్పుడే శరీరంలో అవయవాలు ఆ యొక్క దీన్ని ఏర్పాటు అవుతూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. ఎదుగుతున్నటువంటి వాటి మీద కాన్పు మీద కాన్పు ఇద్దరు చాలా తక్కువ, 4 పిల్లలు 5 పిల్లలు 13 మంది పిల్లలు. మా కుటుంబాల్లోనే మా పెద్దమ్మలకి మా వాళ్ళకి కూడా కనీసం 11-12 మంది పిల్లలు ఉన్నారు. విపరీతంగా పిల్లల్ని కంటూ ఇప్పుడున్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఆ రోజుల్లో లేవండి. ఆ రోజుల్లో లేకపోవడంతో ఎంత కాన్పు అంటే స్త్రీకి పునర్జన్మ అనేటటువంటి విషయంలో ప్రతి కాన్పుకి ఎంత జన్మ చస్తూ బ్రతికింది ఆడది. ఆ ఘోష నేను కనను అంటే వెంటనే ఇంకొక పెళ్లి చేసేసేవారు మగాడికి పిల్లల కోసం. అంటే ఆడది బిడ్డల్ని కనే యంత్రం, సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక బొమ్మ అయిపోయిందా అండి. బాల్య వివాహాల్ని తట్టుకొని కొంచెం ముందుకు వస్తే కన్యాశుల్కం రావాలి సార్. ఇవన్నీ ఈ రోజు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఇవెందుకు జరుగుతున్నాయో తెలుసుకున్నప్పుడు అరికడదాం. అంతేగాని వచ్చింది కదా అని బడబడా 10 నిమిషాలు మాట్లాడేసి చాలా మంది నన్ను పిలిచిన తర్వాత మేడం మీరు ఎక్కడికో వెళ్తున్నారు, మీరు ముందుకొచ్చి మాట్లాడండి అని అంటే నేను వెళ్ళిపోతానని చెప్పి మధ్యలో లేసి వచ్చేసినాను. వినే ఓర్పు మీకు లేకపోతే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా అదే ఓర్పు లేకుండా అవుతుంది. అసలు విషయం రూట్ కాజ్ ఆలోచించకుండా మీ సంచలనాల కోసం మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతలు లేవు, అక్కర్లేదు కూడా. అయితే అలా అది అయిపోయిన తర్వాత కన్యాశుల్కం అండి. కన్యాశుల్కం వచ్చిన తర్వాత గురజాడ అప్పారావు గారిది కన్యాశుల్కం పుస్తకంలో చూసాం. పొతడబొమ్మ పూర్ణమ్మ స్టోరీ చూసాం. చిన్న పిల్లల్ని ముసలోళ్ళకి అంటే వాడు డబ్బిస్తున్నాడు, అమ్మేస్తున్నారు. అమ్మకానికి నిలబడినటువంటి ఆడబొమ్మ ఇష్టం లేనటువంటి పెళ్ళిళ్ళు, చిన్న పిల్లల్ని ముసలోళ్ళకి ఇస్తే వాడు లైంగికంగా ఆ పిల్లని సంసారం చేస్తుంటే సార్ ఆ యొక్క ఆడపిల్లల ఘోష ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎవరు మోసారు? ప్రతి ఆడది మోయలేదా? ఆ కాపురం చేస్తున్నటువంటి ఆడది పడుతున్న కష్టము, చుట్టుపక్కల ఉన్నటువంటి కష్టాలన్నిటిల్లో ఈ ఆడది మోసిన తర్వాత సరే దాని మీద ఫైట్ చేసుకున్నామా అంటే మళ్ళీ వచ్చింది వరకట్నం. అక్కడేమో కట్నం ఇచ్చి శుల్కం ఇచ్చి తీసుకొని పోతే ఇక్కడ ఇస్తే తప్పితే చేసుకోను అనేటటువంటి ఇంకొక జాడ్యం. అది కూడా ఆడదాని చుట్టూనే తిరగలేదా అండి? అక్కడ కూడా ఏమైంది? కట్నము, వరకట్న దాహానికి అత్తలు ఆడపడుచులు అక్కడ కూడా ఆడదే శత్రువు. భర్త ధనదాహానికి ఎన్ని బలవన్మరణాలు. ఏమండి ఎంత దరిద్రం అంటే, ఎంత నిజంగా ఆడదాని బ్రతుకు ఎంత ఇది అంటే, ఇవాళ మాట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళు అని, అదే ఆడది ఎన్ని భరించిందో వినండి. నిట్ట నిలువుగా అత్తలు మొగుడు ఆడపడుచు పెట్టేటటువంటి ఇవి టార్చర్ తట్టుకోలేక బ్రతికి ఉండగానే కిరసనాయలు పోసుకొని అంటించుకొని ప్రాణం ఉండగానే ఏమండి చచ్చిపోయిన తర్వాత తగలబెడితేనే మనం ఓర్చుకోలేము. బ్రతికి ఉండగానే ఒక ప్రాణం నిట్ట నిలువుగా బగ్గ చిన్నది, ఇంత చిన్నది స్టవ్ మీద కాలినా మన చేయి కాలింది అనంటే రోజుల తరబడి ఆ పెయిన్ భరించలేము. అలాంటిది నిట్ట నిలువుగా ఒళ్ళు దహనం అవుతుంటే ఆ ఘోష ఎక్కడ ఉంది సార్? ఏ బిడ్డది సార్? ఏ తల్లి కడుపుకోత సార్? ఏ అక్క బాధ సార్? ఏ చెల్లి మానసిక క్షోభ సార్? అది ఈ బాధంతా ఈ విశ్వంలో నెక్స్ట్ తరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. తరతరాల నుంచి మీరు అన్నారు కదా, ఇప్పుడు వస్తా సోషల్ మీడియా నాశనం చేసింది, ఇంకొకటి నాశనం చేసింది. ఎస్,
చరిత్ర మొత్తము కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా, భోగ వస్తువుగా, ఇష్టాయిష్టాలతో పని లేకుండా అతి ఘోరంగా, అతి నీచంగా ఆమె ఎంత శక్తివంతురాలో మన పురాణాలు చెప్తున్నాయి. ఆమె ఎంత గొప్పదో, ఆమె ఎన్నో విషయాల్లో ఆవిడ ప్రూవ్ చేసుకొని వచ్చినటువంటి ఒక ఆడదాన్ని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. 14 ఏళ్ల వయసులో ఒక బిడ్డకి జన్మనిచ్చి సంవత్సరం జన్మనిస్తూ ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చేటటువంటి జన్మ మళ్ళీ ఆమెకి పునర్జన్మ అవుతూ చస్తూ బతుకుతూ ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదా? తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ బాధ ఆ తల్లులు చెప్పి, అమ్మమ్మలు చెప్పి, తల్లులు చెప్పి, మనవరాళ్ళకి చెప్పి ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మంచిది అనేటటువంటి తత్వము ఆ తరంలో నుంచి తీసుకొని వస్తే ఇప్పుడు కలియుగంలోకి వచ్చిన తర్వాత వరకట్న దాహాలని కూడా మనం అరికట్టి ముందుకు వచ్చిన తర్వాత ఈ పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ అరికట్టే సిచ్యువేషన్ ఎవరు తీసుకురాలేదు సార్. మనం ఏమనుకున్నామో గాయం మానింది అనుకున్నాం, కానీ రుగ్మత మానలేదు. ఆ పెయిన్ రావడం వల్ల ఆ పెయిన్ క్యారీ చేస్తున్నటువంటి ఈళ్ళల్లో ఫ్రస్ట్రేషన్. ఎక్కడ ఫ్రస్ట్రేషన్ అంటే తరతరాలుగా గడిచిపోతున్నటువంటి వచ్చినప్పుడు కలియుగంలోకి ఒక 2 దశాబ్దాల నుంచి తల్లుల్లో భయంకరమైనటువంటి రియలైజేషన్ వచ్చింది. నాలాగా నా బిడ్డ ఉండద్దు, నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, అందుకే నేను ఇక్కడ పడున్నా, ఈ దరిద్రుడితో పడుతున్నా, ఈ అత్తమామలతో పడుతున్నా, ఈ ధనదాహానికి పడుతున్నా, ఈ బావతోటి లైంగిక వేధింపులు, మామతోటి లైంగిక వేధింపులు, పక్కవాడితోటి ఇంకేదో, ఎందుకు నేను ఇక్కడే చస్తున్నాను? ఇన్ని తెలిసిన నా కుటుంబంలో ఎవరు నన్ను ఆదుకోవడానికి రాట్లా, పుట్టింట్లో కూడా నాకు సహకారం లేదు, పుట్టింటికి వెళ్ళిన పుట్టిల్లు ఎందుకు తోసేస్తుందంటే ఆర్థికంగా నేను బలహీనురాలిని, కాబట్టి నా స్థితి నా బిడ్డకి రాకూడదు అని చెప్పి ఇంట్లో అందరినీ ఎదిరించి ఆడపిల్లని ఎడ్యుకేట్ చేస్తున్నారు తల్లులు. ఎడ్యుకేట్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఎడ్యుకేషన్తో పాటు తను ఏం చెప్తుంది అంటే నాలాంటి జీవితం నీకొద్దమ్మా, బానిస లాంటి జీవితం నీకొద్దమ్మా, నువ్వు చదువుకుంటే స్వేచ్ఛగా బ్రతకచ్చు. అండర్లైన్ దిస్ 2 words. స్వేచ్ఛగా బ్రతకచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు, నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే నీ జీవితం నువ్వు గడుపుతావు. దిస్ ఈస్ ద ప్రెజెంటేషన్ హ్యాస్ క్యారీ ఫార్వర్డెడ్. ఇంకా కూడా మేడం, మీరు అన్నట్టుగా మీరు చెప్పిన ఈ స్టేజెస్ అన్నీ కూడా ఇంకో స్టేజ్ కూడా ఉంది. ఆడపిల్లలు పుడితే అది మర్చిపోయినా, అది ఇంకా భయంకరమైనటువంటి, ఇది పరాకాష్ట. ఇవాళ జరుగుతున్న వాటికి ఆ సిచ్యుయేషన్ వరకట్నం చావుల్ని మనం దాటి బయటికి వచ్చి చట్టం తెచ్చుకున్న తర్వాత ఈ లింగ నిర్ధారణ, దాన్ని ఏమంటారు, ఏదో స్కోప్ అంటారండి, ఆ లింగ నిర్ధారణ పరీక్షని ఏమంటారు, స్కాన్ లోనే దాన్ని ఏదో పేరు ఉంది దానికి. అది ఎప్పుడైతే వచ్చిందో ఆడపిల్ల అనగానే తుంచి అవతల పారేశారు సార్. మీకు ఇంకో విషయం తెలుసా, చాలా మంది గైనకాలజిస్టులు కోటీశ్వర్లు అయిపోయారు తెలుసా మీకు, కోటీశ్వర్లు అయ్యారండి. ఆ బాధ తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రమైనయో నాకు తెలుసు. ఆ పిండాలని తుంచేస్తే ఆ కడుపులో ఉన్నటువంటి తుంచి బయటపడేసినటువంటి పిండం యొక్క ఘోష ఎవరు విన్నారు సార్? అలాగే ఆడబిడ్డైనా ఏ బిడ్డైనా తల్లికి బిడ్డే. తన కడుపులో బలవంతంగా ఒక పిండాన్ని బయటికి తీసి చిదిమేస్తుంటే తల్లి ఘోష, ఛీ ఆడదానిగా పుట్టద్దురా, ఆడదానిగా బతికే వద్దురా అని ఘోషించినటువంటి గొంతుకలు ఎంత నీచం సార్. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫ్రస్ట్రేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, తరతరాల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఇవాళ ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది అంటే నీకు ఈ బతుకొద్దు, నీకు ఈ బందికానా వద్దు, నీకు స్వేచ్ఛ అవసరం ఉంది, నువ్వు స్వేచ్ఛా జీవితంలోకి రావాలి అంటే ఇక్కడ స్వేచ్ఛ అనేటటువంటి పదాన్ని వేరే విధంగా కొంతమంది ఆడపిల్లలు అర్థం చేసుకున్నారు. మాలాంటి వాళ్ళని స్వేచ్ఛ, మా మదర్ మాకు చాలా స్వేచ్ఛ ఇచ్చిందండి, చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని నిలబెట్టడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది, మేము ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ఇవాళ ఆడపిల్లలకి దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటిది మార్గం లేక
ఇలాంటి స్థితిని, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే క్యారీ చేసుకుంటున్నారో టన్నుల కొద్దీ ఉంది ఆ ఫ్రస్ట్రేషన్. ఓపిక లేదు సార్, ఓర్పు లేదు సార్. ఎందుకు లేదు అంటే ఆడపిల్లల్లో ఓర్పు లేదని మాట్లాడద్దండి దయచేసి. ఆడపిల్లలు మోయలేనంత ఫ్రస్ట్రేషన్ని ఈ సమాజం పెట్టింది. బయటికి వెళ్తే కాస్టింగ్ కౌచ్ అండి, ఇండస్ట్రీకి వెళ్ళి ఒక ఆడపిల్ల ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే కాస్టింగ్ కౌచ్, సో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తే కాస్టింగ్ కౌచ్, మీడియాలో పని చేయాలంటే కాస్టింగ్ కౌచ్. ఓపెన్ గా మాట్లాడుతున్న దమ్ము ఎవరికైనా ఉందా ఇది లేదని చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు లైంగిక వేధింపులు, లైంగికంగా లొంగ తీసుకుని మాట్లాడే నువ్వు ఇవాళ ఆడపిల్ల చంపేస్తుంది, నో డౌట్, దాన్ని ఖండించాలి, ఆడపిల్లలకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. కానీ ప్రశ్నించే ముందు నువ్వు ఆడపిల్లకి ఇచ్చేటటువంటి గౌరవం ఏంటని అడుగుతున్నాను నేను. ఇలా నలిగిపోయే కంటే ఈ దరిద్రం వేసేస్తే పోలా. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొచ్చింది ఇప్పుడు జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, వెదర్ దట్ ఈస్ లవ్, లస్ట్, బొంగ, బోషాడవా, ఇవి కాదండి. అరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాలో ఏం చూస్తున్నావు? ఒక భోగ వస్తువుని చూస్తున్నావు, ఒక లైంగిక పరమైనటువంటి చూపులు, కాంక్ష, కోరిక, ఒక లస్ట్ ఉంది నీలో, లవ్ లేదు రా బాస్. అందుకే నేను భరించలేను. ఇది ఎలాంటిది అనంటే, ఒక తల్లి ఉంది లేదా ఒక తండ్రి ఉన్నాడు, బయట ఆఫీస్లో ఏదో పడి వచ్చాడు, బాస్ తోట ఏదో పడి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, భార్యని ఏదో అన్నాడు, తిరిగి భార్య 2 అంటించింది. అంటించగానే పిల్లలు వచ్చి నాన్న అన్నారు, పట్ట 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 కొడతాడు, సంబంధం లేకపోయినా సరే పిల్లలు తప్పు చేశారా అండి? తండ్రి ఎందుకు అకారణంగా పిల్లల మీద చూపించాడు అనంటే, పీక్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత బలి అవుతున్నది పిల్లలు. వాడు తట్టుకోలేకపోయాడు ఆ సిచ్యుయేషన్లో, పిల్లలు ఆ సిచ్యుయేషన్లో వచ్చారు. అతనికి జ్ఞానం అనేటటువంటిది లేకుండా, విచక్షణ లేకుండా తన యొక్క కోపాన్ని తనలో భరించలేనటువంటి ఆ తత్వాన్ని పిల్లల మీద చూపించారు. అలాగే తల్లి కూడా అదే పనిచేస్తుంది. అత్తగారంటేనో, మాంగారంటేనో, బయట అంటేనో, ఆఫీస్లో అంటేనో, భర్తతో పడితేనో టార్గెట్ అయ్యేది పిల్లలు. పిల్లలకి ఏం సంబంధం ఉంది? ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. చంపేటటువంటి వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్. ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా. 10th క్లాస్లో ప్రేమించినటువంటి వాడు మళ్ళీ వచ్చాడని పిల్లలతో సహా చంపేసింది ఒక అమ్మాయి అమీన్పూర్లో. ఎందుకు చంపింది చెప్పండి? లస్ట్ కోసం వాడితో పోవాలని. ఇది సెకండరీ. 10th క్లాస్లో ఆ అమ్మాయి అతన్ని ప్రేమించిందని తెలిసిన తరువాత తల్లిదండ్రులు ఎంత హింస పెట్టుంటారు అమ్మాయిని? పిచ్చగొట్టుడు కొట్టుంటారు. సో ఈ ప్రేమకి వాళ్ళు ఒప్పుకోక, వినండి, క్లియర్ గా వినండి, పిచ్చగొట్టుడు కొట్టుంటారు. కొట్టి ఏం చెప్పుంటారు? ఒప్పించుంటారు. వద్దమ్మది ఇష్టం లేనటువంటి పెళ్లిలోకి అమ్మాయి వెళ్ళిపోయిన తరువాత అక్కడ భర్త మీద అయిష్టత ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, పుట్టిల్లు ఇంకొక పెళ్లి చేయడానికి సిద్ధం చేయాల, అమ్మాయిని సిద్ధం చేయాల, కళ్యాణ మండపం సిద్ధం చేశారు, పెళ్లి కొడుకుని సిద్ధం చేశారు, కట్నం సిద్ధం చేశారు, నగలు సిద్ధం చేశారు, నట్ర సిద్ధం చేశారు. ఆ అమ్మాయి యొక్క మనస్సుని సిద్ధం చెయ్యాలా. అయిష్టంగా ఒక మగాడికి లొంగిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రేమికుడు మళ్ళీ వెనక్కి వచ్చాడో అప్పుడు కసి ఎవరి మీద చెప్పమంటారా? తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రుల మీద కసి, తర్వాత ఎవరి మీద కసి? భర్త మీద కసి. తల్లిదండ్రుల మీద ఉన్న కోపం భర్తకి క్యారీ ఫార్వర్డ్ అయింది, భర్త మీద ఉన్నటువంటి కోపం పిల్లల మీద అయింది. సో ఇక్కడ ఏంటి అనంటే, నేను వెళ్ళిపోవాలి అనేది వాడితో కలిసి ఉండాలనే సుఖం సెకండరీ అయితే, ఆ రోజు నాకు చేతగాని తనంతోడే కదా బలవంతం పెళ్లి చేశారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతా, అందుకు అడ్డం ఎవరు? అమ్మాయి ఆ సిచ్యుయేషన్ ఎవరికోకరికి చెప్పి ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? పిల్లల్ని ఏం చేస్తావు, పిల్లలున్నారు, ఆ అమ్మాయిని ఇది కరెక్ట్ కాదు అని మైండ్ సెట్ చేయరు. పిల్లలున్నారు. అరే వీళ్ళని చంపేస్తే దరిద్రం పోలేదా? నేను పోతాగా. సో ఆ మాటలు చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇది ఆలోచించండి సార్, ఒక మర్డర్ ఎందుకు జరుగుతుందో,
కేస్ టు కేస్ స్టడీ ఉంటుంది, యూనిక్ చేయకండి. కానీ మేడం సరే మీరన్న మాటకి నేను అంటే నాకున్న మా జ్ఞాన పరిధిలో నేను అడుగుతాను. ఒక భర్తతో ఒక భార్యకి పెళ్ళైన తర్వాత మన హిందూ సాంప్రదాయ ప్రకారం మంచి అయినా చెడైనా ఆ భర్తతోనే అమ్మ అనేది ఒకటి మనకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు నేర్పుతారు. సో అయినప్పటికీ కూడా మరి ఇలాంటి జరగడం వెనక ఉన్న కారణం నేను ఇప్పటి వరకు కానీ దీనికి ఎందుకు లోనై బతకట్లేదు? ఏదైతే ఈ సాంప్రదాయాలకు లోనై బతకకుండా ఎందుకు ఆ రకంగా? నేను అదే చెప్తున్నాను సార్, పెళ్లి చేస్తున్నారు కానీ పెళ్లి యొక్క వాల్యూ ఎవరు చెప్తున్నారు? విలువలు లేనటువంటి విద్య నడుస్తుంది ఇక్కడ. విలువలు ఎవరు చెప్పాలా? ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెప్పాలి. అమ్మా ఈ రోజు ఈ దీపం ఎందుకు పెట్టాను అంటే ఆ దీపం యొక్క గొప్పతనం చెప్పావా నీ బిడ్డకి? చెప్పలా. ఈ రోజు కుటుంబం ఎందుకుంది, కుటుంబం యొక్క గొప్పతనము ప్రొటెక్షన్ చెప్పావా? చెప్పలా. ఏమీ చెప్పకుండా ఈ పిల్ల పెరిగేంత వరకు తల్లి కష్టాలే చెప్తాను. ఎగ్జాక్ట్లీ. పూజ ఎందుకు చేయాలంటే మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ నాకు ఇచ్చింది, నేను నీకు ఇస్తున్నా అంటది. అరే మీ అమ్మమ్మ ఎందుకు మొదలు పెట్టింది? ఆ మొదలు పెట్టడం వెనక సంప్రదాయం ఏంటి? నీ కుటుంబంలో అది ఎందుకుంది? అది నిన్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది? ఆ పూజ, ఆ అమ్మవారు ఏ విధంగా ఆ ఎనర్జీ నీ ఇంట్లోకి వచ్చింది చెప్పదు, నువ్వు చెయ్యి అంతే. ఆ పూజ యొక్క ప్రత్యేకతలు చెప్పరు. అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వచ్చేసరికి వాడెవడో ఔరంగజేబ్ అంటాం, ఈడెవడో అక్బర్ అంటాం, ఆడెవడో అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. నీ భారతదేశం ఎంత గొప్పదో, ఇక్కడ ఉన్నటువంటి వీరులు ఎంత గొప్ప వాళ్ళో ఎన్ని లెసన్స్ ఉన్నాయండి. నీ సంప్రదాయం ఎంత గొప్పదో, నీ కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో చెప్పిన పాఠం గురించి చూపించండి నాకు. ఎల్కేజీ నుంచి పిహెచ్డి స్కాలర్స్ వరకు, డాక్టరేట్ల వరకు కూడా ఎవరు దీని మీద డాక్టరేట్ చేసి డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? భారతదేశం కుటుంబ వ్యవస్థ యొక్క విలువల గౌరవం మీద, కట్టుబొట్టు మీద, సాంప్రదాయాల మీద. ఒక్కొక్క వెదవ వచ్చేసి సాంప్రదాయం, ఒకడు బొట్టు తుడిచేయమంటాడు, ఒకడు మల్లెపూలు పెట్టుకోవద్దంటాడు, లండి కొడకల్లా ఇంకొకటి ఇంకేదో చేయొద్దంటాడు. విచ్ఛిన్నం చేసి ముక్కలు చేస్తుంటే ఎవడు కాపాడాడండి సంప్రదాయాల్ని? ఇలాంటి విలువలు లేనటువంటి చోట ఆడపిల్ల ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉంది అని అంటే, ఇవాళ అదేంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్పొరేట్ సెక్టర్ వాడు ఒక కంపెనీ సీఈఓ అనమాట. ఏదో మాట్లాడుతుంటే అడదటంగా మాట్లాడుతున్నాడు. అరే బుద్ధుందా నీకు? విషయాన్ని అడదటంగా మాట్లాడతావేంట్రా? క్లారిటీగా ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా అని అంటే, క్లారిటీ నీకు తెలుసక్క, నాకు తెలియదు. మా కార్పొరేట్ సెక్టర్ లో ఎలా ఉంటది అని అంటే, కాకిని పావురంగా చూపించాలి, కాకిని పావురం అని నమ్మించాలి, నమ్మకపోతే కన్ఫ్యూజ్ చేయాలి. ఇది మాకు నేర్పిన పాఠం. అక్కడ విషయం నాకు అర్థం కాలేదు, నేను కన్ఫ్యూజ్ చేసి వచ్చా. అంటే ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఈ రోజు చదువులు ఇలా ఉన్నాయి, ఎవడన్నా మాట్లాడితే చెప్పుతో కొడతా ఇది తప్పని. ఎందుకంటున్నానంటే, నువ్వు ఉన్న నేల గొప్పతనం నీకు తెలీదు, నీ సంప్రదాయం గొప్పతనం నీకు తెలీదు. ఈ దేశం వదిలిపెట్టి యువత ఎందుకు వెళ్ళిపోతున్నారండి ఈరోజు? సిగ్గుపడాలి. మన దేశపు చరిత్ర మనం చెప్పకపోవడం. మన దేశంలో ఇలాంటి ఉచిత పథకాలని చెప్పి కొన్ని వందల వేల కోట్లు పంచుతున్నారే, ఆ వందల వేల కోట్ల ఇండస్ట్రీలు పెట్టి యువతకి ఇక్కడే ఎందుకు ఉపాధి ఇవ్వరు? అది అడిగేటోడెవడు, ఇంప్లిమెంట్ చేసేటోడెవడు? పోలో మన ఉచిత వరంగానే ఓట్లు గుద్దు పడేస్తారు. అరే ఉచితం వాడున్నంత వరకు ఇస్తాడు, తర్వాత నీ బిడ్డ అడుక్కు తినాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి లక్షల లక్షల అప్పులు చేసి విదేశాలకు పోయి మళ్ళీ వాడికి 5 సంవత్సరాలు పడుతుంది ఆ అప్పులు తీర్చుకోవడానికి. ఈ లోపు వాడి వయసు అయిపోతుంది, వాడికి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాడి పువ్వును చూసినా ఒకేలాగా ఉంటాడు, నవ్వును చూసినా ఒకేలాగా ఉంటాడు, పత్తర్ని చూసినా ఒకేలాగా ఉంటాడు, మూడో ఒకటే విధంగా కనిపిస్తాయి వాడి. ఎందుకంటే వాడి యొక్క ఫ్రస్ట్రేషన్ నెలకొసరికి ఈఎంఐలు బ్యాంక్ నోటీసులు ఏమొస్తాయో ఏంటో, ప్లాస్టిక్ కార్డులు. అరే ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి ఈ రోజు గ్లోబలైజేషన్ అయ్యి ఫైనాన్షియల్ గా గొప్పగా మాట్లాడుతున్నాయి. ఎక్కడ ఎవడు గొప్పగా ఉన్నాడు? అరే ఈఎంఐ లేనా ఒక్కడిని చూపించండి, వాడు కోటీశ్వరుడు ఇవాళ నా భారతదేశంలో. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి సార్. ఒక నేరపూరితమైనటువంటి ఇష్యూ వెనక, ఆలోచన వెనక ఎన్నో ప్రభావం చూపిస్తాయి. విలువలు లేనటువంటి విద్య, మనుగడలే సాగించలేనటువంటి జీవన విధానాలు, డబ్బు తప్ప ఏమీ లేదు అని చెప్పేటటువంటి సోషల్ మీడియాలు, సోకాళ్ళు పెద్దలు ఇవాళ డబ్బే ముఖ్యమని కొన్ని క్లాసులు కూడా తయారైపోయినాయి. డబ్బులు 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 డబ్బులు, డబ్బు తప్ప అస్తిత్వం గురించి మాట్లాడినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా?
వాళ్ళకి అన్నీ అవసరం లేదు, మానవ సంబంధాలు కూడా ఇవన్నీ మర్చిపోయి మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, విలువల గురించి ఎక్కడ మాట్లాడతారు సార్? గొంగళి పరిచినావు ఇస్తరి పరవల, గొంగల్లో అన్నం పెట్టావు ఇస్తట్లో పెట్టాలా నువ్వు? ఆ ఇస్తరేది? అది తెచ్చిపెట్టు. పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి భోజనాన్ని నువ్వు చేయగలుగుతావు. విలువలు లేనటువంటి విద్య ఆ కంబళిలో ఉన్నటువంటి వెంట్రుకలు, విలువలు లేనటువంటి విద్య అతి భయంకరంగా వ్యాపారంగా మారినటువంటి వైద్యము, అలాగే కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ సెక్టర్స్. ఇవాళ ఏ స్కూల్లో పిల్లలు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మర్డర్ల వెనక పిల్లలు వెనకపోవడం వెనక కారణం ఏంటో తెలుసా? పౌష్టికాహార లోపము. అరే పిచ్చ బర్గర్లు, పిజ్జాలు, మీ బొంద, మీ పెంట, మీ ఇంకొకటి ఏదో పెడుతున్నారు పిల్లలకి. ప్రతి ఒక్క పిల్లవాడిలో పిల్లలో ఎల్కేజీ నుంచి తీసుకుంటే పైన ఉన్నటువంటి యూనివర్సిటీల వరకు డి విటమిన్, B12, తర్వాత మిగిలినటువంటి వైటమిన్ డెఫిషియన్సీ ఎంత ఉందో, ఇవన్నీ మానసిక రుగ్మతలకి కారణం, పేషెన్స్ లేకపోవడానికి కారణం. ఏమంటే పిల్లలకి పొద్దున్న 8ంటికి స్కూల్ పెట్టి పడేస్తున్నారండి, 4:30కి వాడు ఇంటికి వస్తున్నాడు, సూర్యోదయం వాడు చూడడు, సూర్యుడిని చూడడు వాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది. ఎక్కడ వాడు బయట ఆ యొక్క సూర్యరశ్మిని ఎప్పుడు తీసుకున్నాడు? అలాగే వెన్న మాయమైపోయింది మన భోజనంలో, నెయ్యి మాయమైపోయింది, కొత్త దిక్కుమాల చీజ్, డబుల్ చీజ్, 4 డబుల్ చీజ్లు వచ్చేసి చీత్కారాలతోటి కడుపు మొత్తం, దాని ఏమంటారు, కల్లేబలు జరువు అంటారు, అంటే మొత్తం అంతా దరిద్రం అంతా దాంట్లో ఉంటుంది అనమాట. డస్ట్బిన్ లాగా కడుపుని తయారు చేసేసారు. ఇలా ఎక్కడ మొదలు పెట్టాలి సార్ దీన్ని? ఇలాంటి మానసిక రుగ్మతలు ఎన్నున్నాయో ఈ జనరేషన్ లో. ఆ మానసిక రుగ్మతలు కూడా వాళ్ళని ఏదైనా ఒక విషయం వస్తే భరించేటటువంటి శక్తి గాని, ఆలోచించేటటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి విద్య గాని, విలువలు బోధించేటటువంటి గురువులు గాని ఈ రోజు లేదు, కుటుంబాలు అంతకంటే లేవు. కానీ మేడం నిజంగానే మీరు అన్నట్టుగా మంచి పాయింట్లు, చాలా వాల్యుబుల్ పాయింట్స్, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన. కానీ అన్నీ తెలిసి మైండ్ మెచ్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి మహిళలు కూడా కొన్ని ఈ మధ్యకాలం మనం చూసాం, మేఘాలయ అంశం మీకు కూడా తెలుసు, మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు మళ్ళీ మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారు? నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని, మైండ్ మెచ్యూరిటీ ఉంటే ఎందుకు చేస్తారండి? ఆ పిల్ల పెరిగిన వాతావరణం ఎలాంటిది? మైండ్ మెచ్యూరిటీ లేకుండా జరిగేటి అంటారు. 200% సార్. మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎందుకు పోతారు? ఇప్పుడు నాకు 100 ఆవేశాలు వస్తాయి. ఎవడన్నా వేసేసానా? ఏ చేయాలన్నంత కోపం వస్తుంది, వేసే ముందర ఆలోచిస్తా, ఈ నేసేయడం వల్ల నేను జైలుకు పోతా, ఇంకోటి ఈ నేసేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా? అదొక చెత్త, నా కుటుంబం ఏమవ్వాలి, నేనేమవ్వాలి, నా ఆవేశంతో మార్చే ప్రయత్నం నేను చేస్తా. ఇది కాదు, ఇంకేముంది? పోరాటం. జీవితం అంటేనే ఒక పోరాటం సార్. చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగు, చాలా మాటలు మేడం అప్పులు ఉన్నాయి మేడం, అవి ఉన్నాయి మేడం, ఇవి ఉన్నాయి మేడం, అట్లున్నాయి మేడం, ఇట్లున్నాం, ఎట్లా తీసుకురావాలో బయటికి తెలియట్లేదు మేడం అంటే నేను చెప్తా, ఇదే జీవితం అండి. పోరాడండి, చివరి వరకు నీకు ఎన్ని విధాలుగా చేతనైతే అన్ని మార్గాలు వెతకాల్సిందే, అన్ని విధాలుగా పోరాడాల్సిందే, గట్టున పడాల్సిందే. నీ రాత నువ్వు రాసుకున్నావు, నేను రాయలా. ప్రభుత్వాలని తిడతారు, ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఎవడండి? నువ్వు కాదా ఓటేసింది? పోనీ ఓటు వేయలేదు మంచోడికి, నువ్వు కాదా? అరే చదువుకున్నాడు ఎవడైనా వస్తే, ఇవాళకి నేను చెప్తున్నా, యువత మొత్తం విదేశాలకు వెళ్ళిపోయింది, టాలెంట్ మొత్తం విదేశాలకు వెళ్ళిపోయింది. ఇవాళ రాజకీయాలు చూస్తే వారసత్వ రాజకీయాలు, ఈ రాజకీయ నాయకుడు కొడుకు మాత్రమే నెక్స్ట్ నిలబడుతున్నాడు. యువతలో నుంచి కొత్త నాయకత్వం ఎందుకు పుట్టట్లేదంటే, యువత ఏదండి? ఏది భారతదేశంలో ఉన్నటువంటి యువత? విదేశాలకు వెళ్ళలేనటువంటి వాడు, చదువు రానాడు, ఇంకొకడు, లేకపోతే చదువుకున్న కుటుంబం మీద ప్రేమ ఉన్నటువంటి వాడు, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాడు ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడ బ్రతకలేనటువంటి వాడు, అవకాశాలు బెండుగా ఉన్నప్పుడు ఈ దేశంలో వాడి యొక్క టాలెంట్ను గుర్తించలేని వాడిని ప్రూవ్ చేసుకుంటానికి మేధస్సు మొత్తం తరలిపోయింది. ఇవాళ జాతిని ఎందుకు తిడతారు సార్ మీరు? సంస్కరణలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సార్ మనము? ఇవన్నీ ఎందుకు? మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు, వినే ఓపిక ఎవరికైనా ఉందా? దీన్ని తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో నేను చూస్తా ఈ ఎపిసోడ్ ఎంతమంది. నిజంగానే
నిజంగా మీరు మంచి పాయింట్ అన్నారు. ఇలాంటి మంచి వాక్యాలు వినేంత ఓపిక ఎవరికి లేదు మేడం. హీరోయిన్ హీరోతో లేచిపోయింది, Yes, ఆ హీరో definitely. హీరో ఇది మొగుడిని చంపేసింది అనగానే లక్షల లక్షల మంది మంది చూస్తారు. చూస్తారు. అంటే ఎలా చంపింది అనేది చూసుకునే వాళ్ళు కొంతమందా, Hmm. లేకపోతే అబ్బా బాగా చేసింది అని అనుకో- చూసేటప్పుడు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఉన్నారా? కొంతమంది కానీ సంస్కరణ అనేటటువంటిది గత 6-7 సంవత్సరాల నుంచి నా గొంతు చించుకొని మాట్లాడుతున్నాను సార్ నేను అన్ని విషయాల మీద. Yes. చాలా మంది మొదట్లో నన్ను చాలా డిస్కరేజ్ చేశారు, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతావు, ఎవరు అందరూ తిడుతున్నారు నిన్ను, తిట్టినా సరే నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నన్ను చూసినంత కాలం, నన్ను ఆదరించినంత కాలం నా మాట విశ్వంలోకి పంపిస్తున్నా, జనంలోకి కాదు. ఆ విశ్వం జనానికి చేరుస్తుందన్న ఇవాళ కొన్ని లక్షల మంది నా వెంట ఉన్నారు. ఎవరు జారేశారు సార్? విశ్వం జారేసింది. విశ్వంలోకి నేను ఏమిచ్చినా, ఇది కూడా నేను చెప్తున్నా, అదే విశ్వంలోకి ఎంతో మంది ఆడవాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇచ్చారు, అదే తిరిగి మళ్ళీ ఆడపిల్లలకు వచ్చింది. రివర్స్ బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ కాదు, ఏమిచ్చావో అది తిరిగి వస్తుంది. అదే నేను చెప్తా, మన ఆలోచన ధోరణి, మన యొక్క వ్యవహారము, ధర్మం అని ఎందుకుంది సార్? కర్మభూమిలో ధర్మం అనేటటువంటి అద్భుతమైన మాట ఎందుకుందంటే, ఈ విశ్వానికి నువ్వేం వదులుతావో అదే తిరిగి నీకు చేరబడుతుంది. ధర్మంగా నడవ, ఎందుకంటే ఏదైతే నువ్వు ఆచరిస్తావో పక్కవాడికి ప్రకృతికి ఇబ్బంది కలగకుండా ఎలా అయితే నువ్వు మసలుకుంటావో, నీకు కూడా పక్కవాడి వల్ల ప్రకృతి వల్ల ఇబ్బంది కలగకుండా విశ్వం నీకు అలాంటి వాతావరణాన్ని నీ చుట్టూ పెడుతుంది, నీకు ఇస్తుంది. దీన్ని బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? నిజం మేడం, నిజంగా మీరు అన్నట్టుగా ఇవన్నీ కనుక చెప్పగలిగిన వాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకవేళ విన్నా దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమంది అనేది కూడా ఇక్కడ మైనస్ సార్. నా ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను సార్, మీరు 10 మంది చేత మాట్లాడించండి సార్, ఖచ్చితంగా 10 మాట పాడి అయి చెల్లు. అందరూ ఆడాళ్ళు ఎదవలో, ఆడాళ్ళు చంపేస్తున్నారు, అమ్మో ఆడాళ్ళు అని మాట్లాడేసరికి అమ్మో ఆడాళ్ళు. ఇంకొక మాట అడుగుతున్నాను, ఇప్పుడు ఇంత డిస్కషన్ చేసుకున్నాం కదా, సతీసాగమనము, ద్రౌపది స్టోరీనో, సీతమ్మవారి స్టోరీనో, ఇంకొకళ్ళ స్టోరీనో, తరతరాలుగా ఇలా అణిచివేతకి గురైపోయినా అక్కడ నుంచి మొదలైతే ఇప్పటి వరకు ఆడది ఎప్పుడైనా సజీవంగా తగలబెట్టారు. కనీసం బాల్యం ఎంజాయ్ చేయకుండా, యవ్వనం ఏంటో తెలియకుండా కాన్పుల మీద కాన్పులు, చస్తూ బతుకుతూ చంపేశారు. జీవోత్సవంలాగా ఒక ఆట వస్తువుగా ఆడుకున్నారు, వాడుకున్నారు. ఎప్పుడైనా ఆడది పెళ్ళంటే భయపడిందా? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, భయపడిందా? భయపడింది. మీ అంతగా భయపడిందా? మరి ఎందుకు సార్ 4-40 జరగగానే ఉనికిపోతున్నారేంటి? అది సార్ ఆడదాని శక్తి. ఆ శక్తిని ఈ మగాడు ఏం చేశాడో ఇవాళ మగవాడు ఆలోచించాడు. ఇంట్లో ఉన్న అమ్మ యొక్క అణచివేత, నాన్న యొక్క డామినేషనే ఈ పిల్లల్ని ఇలా తయారు చేస్తుంది సార్. మీరు చక్కగా కూర్చోబెట్టి చెప్పండి, ఆడదాని శక్తి ఎంత గొప్పదో, స్వేచ్ఛ ఎంత గొప్పదో, పనికి మాలినటువంటి ఆలోచనలు ఎంత చేటు తెస్తాయో, వ్యక్తిత్వంతో నిలబడితే ఆమెకున్న ఫెన్సింగ్ రక్షణ ఏమిటో ఎవరైనా ఏ తండ్రైనా కూతురు కూర్చోబెట్టి చెప్పాడా? చెప్పండి. అలా చెప్పే టైం కూడా పిల్లలు వాళ్ళు చిన్న బట్టలు వేసుకుని తిరుగుతా ఉన్నారు. ఎందుకు తిరుగుతావు? వేసుకోవాల్సిందే, మా కుటుంబంలో లేదు, మా వంశంలో లేదు అంటారు. బాగుంది, వంశంలో అప్పుడు లేదు, కానీ ఇప్పుడు నీ కూతురు ఒక మంచి స్కూల్లో చదువుతుంది, ఒక వాతావరణంలోకి వచ్చింది, అప్పుడు కూడా నువ్వు ఎంతవరకు వేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేసుకోవడానికి వీల్లేదు అని శాసించే వాళ్ళని ఇంకా ఎంతకాలం అండి? విషయాలు చెప్పకుండా అణిచివేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయండి, బేటా నువ్వు ఇంత బట్టలు వేసుకున్నావంటే ప్రతి ఒక్కళ్ళు నీ శరీరాన్ని చూస్తారు. ఆ శరీరాన్ని చూడడం వల్ల 2 అనర్థాలు ఉంటాయి. ఒకటి, వాడు ఎప్పుడే అందరి చూపులు ఒకలా ఉండవు, ప్రతి ఒక్కడు అన్నలాగానో తమ్ముడులాగానో చూడడు, బిడ్డలాగా చూడడు. 90% మంది నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా? ఎందుకంటే నువ్వు వాడికి కామానికి సంబంధించినటువంటివన్నీ అట్రాక్ట్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఇలాంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళొద్దు బేట, ఇక్కడ వరకు మోకాళ్ళ వరకు వేసుకొని వెళ్ళు, లేకపోతే ఈ విధంగా వేసుకొని వెళ్ళు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడపిల్ల వినదా? అలాగే ఆడపిల్లలకే అన్నీ చెప్తారు. మరి మగాన్ని కూర్చోబెట్టి ఉరే ఒక ఆడదాన్ని బలవంతంగా అనుభవిస్తే ఆ కర్మ నీ ఇంటికి, నీ కూతురు రూపంలో, లేకపోతే నీ కొడుకుకో, నీకో, నాకో, మీ అమ్మకో తగులుతుంది అనేటటువంటి కర్మ సిద్ధాంతాన్ని చెప్పిన తండ్రి గాని తల్లి గాని ఎవడైనా మగాడికి చెప్పినాడు ఉన్నాడా?
ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సిజర్స్. ఆడవాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా కాస్టింగ్ కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా, రాజకీయాల్లో చూడండి అదే, ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడండి అదే, మీడియాలో చూడండి అదే. అరే చివరికి పనులకు వెళ్తున్నా కూడా పని వాళ్ళను కూడా ఆఫీసర్లు వాడుకుంటున్నారు అని అంటే ఇంకా ఈ కామాంధుల దగ్గర చంపడం కంటే వేరే దారి ఉందా అండి? అక్కడ ఫ్రస్ట్రేషను ఇక్కడ తగులుతుంది. దయచేసి సమాజం మారాలి, సమాజంలో ఉన్న మగాడు మారాలి. ఫస్ట్ ఆ మగవాడిలో సంస్కారం రావాలి. వచ్చినప్పుడు ఆడదాన్ని అర్థం చేసుకుంటాడు, ఆడదాని స్వేచ్ఛను అర్థం చేసుకుంటాడు, భార్యని చూసుకోగలుగుతాడు. ఆ భార్య మగవాడి యొక్క గొప్పతనాన్ని చెప్పగలుగుతుంది. నీలో గొప్పతనం లేకుండా మగవాడి గురించి చెప్పమని తల్లికి చెప్తే ఎదురుగుండా భర్త విషయంలో అంత దౌర్భాగ్యాలు చూస్తూ కూతురికి ఎలా చెప్తుందండి? నీలో ఏది? ఒక అన్నలో ఏది? ఒక తమ్ముడిలో ఏది? ఒక బాబాయిలో ఏది? ఒక మావయ్యలో ఏది? నేను ఇలాగే ఉంటా, నువ్వు మారు అంటే నాకేం కర్మ అండి? వేసి కొడితే ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా. జాగ్రత్త. స్త్రీ శక్తి బలీయమైనది, బలమైనటువంటిది, అతీతమైనటువంటి శక్తి. మిస్యూజ్ తరతరాల నుంచి చేశారు. ఇప్పుడైనా గౌరవించడం నేర్చుకోండి. ఆ దిశగా ఆడపిల్లని పెంచండి, ఆ దిశగా మగవాణ్ణి తయారు చేయండి. ఆడదాన్ని గౌరవించే సంప్రదాయానికి మళ్ళీ 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 మీరు శ్రీకారం చుట్టండి. వ్యవస్థ బాగుపడాలి సార్, వ్యక్తి కాదు. కాకపోతే ఇక్కడ మనకి కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే కామెంట్స్ మనం ఒకసారి పరీక్షించితే, సరే నీకు నిజంగానే భర్త అంటే ఇష్టం లేదు, పిల్లలంటే ఇష్టం లేదు, ఎవరు నువ్వు ప్రేమించిన అతనే ఉన్నాడు, వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు మర్డర్ చేయడం? ఎందుకు అంత క్రూరంగా అతను చంపడం? ఎందుకు అతను అడ్డు తొలగించుకోవటం ఎందుకు? పోనీ అలా చేశారు, మీరేమైనా సుఖపడ్డారా? అది ఎమ్మటే బయటపడుతుంది, ఏదోలాగా మేము పట్టుకున్నారు, ఆ జైలు కూర్చోబెడుతున్నారు. దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఆ అమ్మాయికి సంపక ముందు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ అమ్మాయికి అన్ని వైపులా బందికానాలు ఉన్నాయండి. నేను బయటకు వచ్చేస్తాను, నా భర్తను వదిలేసి నేను నచ్చినాడితో లేచిపోతానంటే చెప్పు తీసుకుని కొడతాడు తల్లి, తండ్రి చంపేస్తాడు. అలాగే అత్త మామలు ఇంకేం చేస్తారో తెలియదు. నేను ఎందుకు బతకనివ్వాలి? ఇంకొకటి, ఈ ఆడదాన్ని ప్రోత్సహించేటోళ్ళు ఎవరండి? ఎవరు సార్? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆశ్చర్యపోయారా? మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఆమె అయ్యే ఎదుర్కోవాలి. ఈ అమ్మాయిని భర్తని చంపేసేటంత ధైర్యం ఈ అమ్మాయికి ఎవరిస్తున్నారు? ప్రేమించిన మగాడు కాదా? మగాడు అక్కడ కూడా మగాడు కాదా? మరి ఎందుకు ఆడదాన్ని టార్గెట్ చేస్తున్నారు? తప్పే. ఆడదాన్ని 100కి 100 పాళ్ళు తప్పు. ఎవడైనా ఆడైనా మగైనా ఇంకొకరిని చంపే హక్కు ఎవరికి లేదు, హింసించే హక్కు ఎవరికి లేదు. మీరన్నట్టుగా శుద్ధులు చెప్పే కింద ఎంతమంది వాళ్ళ ఇళ్లల్లో ఆడపిల్లల్ని ధైర్యంగా తయారు చేస్తున్నారు, సంస్కారం వైపు నడుపుతున్నారు. నీ యొక్క దేశం యొక్క గొప్పతనం, నీ సంస్కృతి గొప్పతనము, నీ యొక్క సంప్రదాయం యొక్క గొప్పతనం చెప్పి ఎవరిని పెంచుతున్నారు? సంప్రదాయం అంటే ఘోషాలో పెట్టేస్తారు. అలా మొత్తం తానులు చుట్టుకోండి. ఎందుకు చుట్టుకుంటారు? తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. మరీ విచ్చలవిడితనాన్ని నేను ప్రోత్సహించాను. కొంత స్వేచ్ఛ, కొంత సాకారత నీ కొడుక్కి చెప్పు. అరే నీ భార్య ఎక్కడుందో అది అయినప్పుడు నీ భార్య, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్య, ప్రతి ఒక్కటి నీకు మంచి స్నేహితురాలు అని ఎందుకు చెప్పదు? అక్క చెల్లు అని చెప్పమని కూడా నేను అన్నండి. అది మంచి స్నేహితురాలులా, అలాంటి గొప్ప స్నేహితురాలు నీ పక్కన ఉంది అనంటే, తెలివిగలది నీ పక్కన ఉంది అనంటే, నువ్వు జీవితంలో చాలా విధాలుగా నీకు అమ్మాయి తోడ్పడుతుంది, నీకు ఒక ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు అంత బాగా సేవ్ చేస్తారు, అంత బాగా ఓన్ చేసేసుకుంటారు. ఇలా ఒక తల్లి తండ్రి చెప్పాలి కదా. ఆడు మగోడు ఆడు తీయడు, ఆడు మగోడు ఆడు చేయడు, ఆడు మగోడు ఆడు ఇష్టం. నిజమే. మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. వేసేస్తున్నారు రప్ప సరిపోలే. ఇటాకి పెంచండి మగపిల్లల్ని, ఏ చవతలు పారేస్తారు ఆడపిల్లలు. పెంచండి, బ్యాలెన్స్డ్గా పెంచండి. ఆడపిల్లలకి ఎన్ని చెప్పాలని మీరు అనుకుంటున్నారో మగవాడిలోగా అదే వస్తే వీడు రేపు తండ్రి అండి. ఆ తండ్రి ఒక ఆడపిల్లను కనబోతున్నాడండి. ఆ ఆడపిల్ల ఈ తండ్రి డామినేషన్ని చూసి పెరిగితే మళ్ళీ ఇంకొకడే బలి. కానీ మరి ఇక్కడ అంటే కామెంట్స్ మనం అంటే అన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక కామెంట్ అడుగుతాను. సరే నిజంగానే వాళ్ళ డ్రెస్ మారదు, ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండిరా అని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా చెప్తారు మైండ్ సెట్, మగాడి మైండ్ సెట్ మారాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే మరీ దారుణంగా బట్టలు, అసలు విపరీతంగా ఏంటి
వాళ్ళు దాచుకోవాల్సినటువంటి అవయవాల్ని బయట పెట్టే విధంగా ఉంటే ఏ మగాడికైనా ఇది వాస్తవ ఇది దీనికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి. నేను ఇందాక చెప్పా విశృంఖలత్వాన్ని విచ్చలవిడితనాన్ని నేను మరి ప్రోత్సహించాను. అందుకే కదా మరి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని చెప్పి భలే చెప్పారండి. ఈ ఘోరాలు జరిగేదానికి దీన్ని అడ్డం పెట్టుకుంటే మెట్టుచ్చు కొడతా. ఉమ్, దానికి దీనికి సంబంధం లేదు. అరే నువ్వు మైండ్ సెట్ మార్చుకోరా అని అంటే ఎక్కడితో ఎందుకు చూపిస్తావు? ఉమ్, అరే అలాంటి ఆడపిల్లలు ఇలా ఉన్నారని ఎవడైనా మాట్లాడితే ఆడి గోమ నువ్వు పగలగొట్టావా లేదా? లేదా అది పగలగొట్టి నువ్వు మాట్లాడు. నువ్వు ఆడిని సమర్థిస్తూ నువ్వెట్లా మాట్లాడుతున్నావు అంటే నీ మైండ్ లో కూడా అదే ఆలోచన ఉంది కదా, ఉమ్, అవునా కాదా? ఎవడైనా ఇలాంటి కామెంట్ పెడితే మగవాడు ఎవడైనా కింద పెట్టి రే ముండ మోపి నువ్వు సంస్కరించరా, ఇలాంటి ఆడపిల్లల్ని సంస్కరిద్దాంరా, మన చెల్లెళ్ళు లేకపోతే మన ఆడపిల్లలు, మన దేశం ఆడపిల్లలు, మన సమాజంలో ఆడపిల్లలు రే మూసుకోరా అని చెప్పి మగపిల్లలు ఎప్పుడైతే వాళ్ళకి ఆడపిల్లలకి చెప్పగలుగుతారో, మీరు నేను చెబితే ఆడపిల్లలకి చాలా ఇది వస్తుంది. అదే ఒక స్నేహితుడు చెప్తే వింటారు, డెఫినెట్గా వింటారు. అరే వద్దురా వాడు చాలా ఇదిగా చూస్తున్నాడు, నువ్వు ఇది కవర్ చేసుకోరా, డెఫినెట్గా వింటారు. అలా కాకుండా ఏ సెక్సీ ఇదే మాట్లాడతాడు. మా అండదా అవును వాడు చూస్తున్నాడు నన్ను పొగుడుతున్నాడు, ఆడి కోసమే నేను చూపిస్తున్నా, నా పొగిడించుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను ఇది చేస్తున్నా అనేటటువంటి అధమ స్థితిలో ఆలోచనలకి ఆడపిల్లల్ని తీసుకెళ్లేటటువంటి వాడు ఎవడండి? మాట్లాడదాం సార్, అన్ని మాట్లాడదాం, మాట్లాడే ధైర్యం ఎవరికన్నా ఉంటే రమ్మని చెప్పండి. ఎదవ సొడ్డులు చెప్పొద్దు. నువ్వు ఎంత సంస్కరించబడ్డావో, నువ్వు ఎంతమందిని సంస్కరిస్తున్నావో నాకు చూపించి తర్వాత తప్పు మాట్లాడదాం. అయితే చావడాలు చంపడాలు రెండూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని సమర్థించేటటువంటి విషయాలు కాదు. ఇక్కడ ఆడపిల్లలకు కూడా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ స్వేచ్ఛ అనేటటువంటి వాటికి కూడా పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, వేసుకునే దుస్తులకు కూడా ఉన్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, అద్భుతమైన అందమైనటువంటి మీ యొక్క శరీరాన్ని ఎవడెవడో ఆకలి చూపులతోటి చూడడానికి విసిరేయాల్సినటువంటి అవసరం మీకేంటి? దానివల్ల మీకు వచ్చేదేంటి? ఎందుకు మీరు ఆ బట్టలు వేసుకుంటున్నారు? వాటిల్నే ప్రైవేట్ పార్ట్స్ సగం సగం కనిపించేటట్టు వేసుకుంటున్నారు అనంటే అర్థం మీలో కూడా లేదా? అంత వేసుకుని తిరగాల్సినటువంటి అవసరం ఉందంటే వాడిని రెచ్చగొట్టే ధోరణి మీలో ఉందనే అర్థం కదా. మిమ్మల్ని మీరు కూడా సంస్కరించుకోండి. అప్పుడు మీరన్నట్టుగా కట్టెపేడు పుచ్చుకొని కొడతాం ఒక్కొక్కరిని. మాలాంటి తల్లులు కూడా ముందుకు వస్తారు. ముందు మీరు కూడా మారండమ్మా, మారాలి. మార్కెట్లో ఎవడబడితే వాడు బ్రాండింగ్ వేసుకుంటానికి అరాకొరా గుడ్డల్ని తీసుకొని వచ్చేసి మొత్తం మోడలింగ్ చేసి పడేసి, మోడలింగ్లో వేసుకున్నటువంటిది అద్భుతంగా ఉందని ఒక ఇమాజినేషన్లో ఆడపిల్లలు ఉంటున్నారు. దిక్కుమాలినటువంటి ఈ సోకాల్డ్ కార్పొరేట్ కల్చర్లోకి మీరు నెట్టివేయబడుతున్నారు. ఎక్కడికొచ్చినా ఈ డ్రెస్సులు వేసుకునేటటువంటి ఆడపిల్లలు కూడా డిప్రెషన్లకి లోనయ్యి, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఒత్తిళ్ళు కానీ, వాళ్ళకి చాండి చెల్లిపోయినటువంటి వెధవల గురించి కానీ, లేదా వాళ్ళు అవమానాలకి గురైనటువంటి సందర్భాల్లో కూడా డిప్రెషన్లకి వెళ్ళిపోయి మా లాంటి వాళ్ళ దగ్గరికే వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. అది ప్రపంచానికి తెలియనటువంటి విషయం, ముఖ్యంగా ఆడపిల్లలు మీకు తెలియనటువంటి విషయం. ఎవరితో అరకొర గుడ్డలు వేసుకుని వీడియోలు పెట్టేసేసి పాష్గా జీవితం గడుపుతుందని నువ్వు వెళ్ళావా? చివరికి మాలాంటి వాళ్ళ దగ్గరికి మీ జీవితాన్ని వెతుక్కుంటానికి వస్తున్నారు. అందుకని మీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అతి విలువైనటువంటిది. దాన్ని సెక్యూర్డ్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ మేడం, సూపర్. నిజంగా ఈ మీ మెసేజ్ ద్వారా అయినా కానీ ఇంత అద్భుతంగా చెప్పగలిగారు. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం. నిజంగా మగవాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ని ఈ విధంగా మార్చుకోవాలి అనేది నిజంగా మీరు అన్నట్టుగా తల్లిదండ్రులే ముందు ఆది గురువులు కాబట్టి పిల్లల్ని ఆ విధంగా ట్రైనప్ చేయాలనేది నేను కూడా మిమ్మల్ని చూసి ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్. ఒక కంపెనీనో, ఒక స్టూడియోనో, ఒక కార్పొరేట్ ఆఫీసో పెట్టాడని చెప్పేసి అనగానే భర్తకి భార్యని చెప్పండి, ఆడపిల్లల్ని గౌరవించండి అని. అలాగే ఆ స్టూడియో ఓనర్లకి, కాస్టింగ్ కౌన్సిల్కి, వీళ్ళకి వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న తల్లిని చెప్పండి, నీ దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి ఆడపిల్ల నీ బిడ్డతో సమానం అని చెప్పండి. అర్థమైందా? వచ్చిన ప్రతి ఒక్కడు నాకేమిస్తావు, నాకేంటి, కమిట్మెంట్ ఏంటి అని అడిగితే రప్పాలాడతాయి తలకాయలు. వాస్తవం చెప్తున్నా. కానీ ఇలాంటి మేడం కోట్ అంటారు, వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళే తప్పుదారి తొక్కుతున్నారు. నిన్నెవడు వాడుకోమన్నాడు రా? నువ్వు ఆపే, అది ఎక్కడికి పోతుంది? నువ్వు ఆపే ముందు వాళ్ళు వస్తున్నారని, నీ బలహీనతకి వాళ్ళు వస్తున్నారనేటటువంటి దాన్ని నువ్వెందుకు పెడుతున్నావు? నువ్వు ఎదవని ఒప్పుకున్నట్టేగా. వెదవా నువ్వు మారితే మూసుకొని ఆడపిల్ల కూడా కూర్చుంది.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆబ్వియస్లీ. ఎస్. సో మంచి మెసేజ్ మేడం, థ్యాంక్ యూ.